ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 36వ వచనము. ఫర్ యు హ్యావ్ నీడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ సో దట్ when you have done the will of God you may receive what is promised. Hebrews chapter 10 verse 36. ఈ రోజుకు గాను దయగలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానము ఎన్నటికీ మర్చిపోయేవాడు కాడు. కాబట్టి మనము ఆ వాగ్దానము పొందుకోవాలంటే ఓర్పు కావాల్సి ఉంది అనే మాటను ఈ రోజు నా లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. ఈ లోకంలో చాలా మందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. చివరి వరకు ఉంటారు కానీ ఆ కొద్ది టైములో అన్నిటిని పాడు చేసుకుంటారు. అన్నం ఉడికే వరకు ఆగుతారు కానీ దానిని పెట్టే వరకు ఆగలేరు అనే సామెత మనకుంది. ఒక వ్యక్తి ఒక పక్షిని పట్టుకోవడానికి వల వేశాడు. దాన్ని మంచిగా అమర్చాడు. ఎంతోసేపు కష్టపడి చేయాల్సిందంతా చేశాడు కానీ ఏ పక్షి దానిలో పడడం లేదు. సహనము లేక వెంటనే ఏర్పాటు చేసినటువంటి ఆ సామాగ్రిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. ఆలోచించండి, వల వేసి అక్కడ పెట్టగానే మన కోసం పక్షి వచ్చి దాంట్లో చిక్కుకుంటుందా? చిక్కుకోదు కదా. ఓర్పు కావాలి కదా. కొంచెంసేపు ఓర్పుతో అక్కడే ఉంటే ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళేవాడు కాడు. ఈ రోజున కొంతమంది విశ్వాసులు ఓర్పు లేక దేవుని యొక్క వాగ్దానములను పొందుకోలేకపోతున్నారు అనే విషయం మనం చూడవచ్చు. దేవుడు జనవరిలో నాకు వాగ్దానం చేశాడండి. ఇప్పుడు నవంబర్ వచ్చింది. ఇది కాక 1 నెల మాత్రమే ఉంది. ఇంకెప్పుడు ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకెప్పుడు దాన్ని పొందుకుంటాను? నేను చేయాల్సిందంతా కూడా చేశాను. ఎలా ఉండాలో అలానే ఉన్నాను. పరిశుద్ధంగా జీవించాను. ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయలేదు. దైవజనులను సన్మానించాను, భక్తితో జీవించాను. అయినా సరే ఆ వాగ్దానం నా జీవితంలో జరగలేదు అని వారికి వారే అనుకుంటారు. బహుశా నీవు కూడా అటువంటి పరిస్థితుల్లోనే, అటువంటి ఆలోచనలోనే ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినా సరే వాగ్దానమును పొందుకోవాలంటే మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని. అన్నీ చేసినా సరే ఇంకా ఒకటి అవసరం ఉందంట, అదే ఓర్పు కావాలి అని వాక్యము చాలా క్లియర్ గా సెలవిస్తుంది. ఓర్పు అనేది అవసరం అంట. మరి అది నీకు ఈ రోజున ఉందా? ఉంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు. కొన్ని జాబ్స్ కి కొన్ని రకాల క్వాలిఫికేషన్స్ అవసరం. డిగ్రీలు పీజీలు చేసిన నీకు ఎలక్ట్రీషియన్ జాబ్ ఇవ్వరు. పిహెచ్డి చేసిన నిన్ను కనీసం మెడికల్ షాప్ లో కూడా పెట్టుకోరు. ఎందుకండి అంటే ఆ ఎలక్ట్రికల్ జ్ఞానము కలిగి ఉండాలి, దానికి సర్టిఫికెట్ ఉండాలి, నీకు ఆ మెడిసిన్ గురించి తెలియాలి, అప్పుడే నీకు జాబ్ ఇస్తారు. నీకు ఆ యొక్క చదువు అవసరం. అదే విధంగా నీవు దేవుని కోసం అన్ని చేసిన ఆ ఘనమైన దివ్యమైన వాగ్దానమును పొందుకోవాలంటే నీకు ఓర్పు అనే క్వాలిఫికేషన్ కూడా కావాలి అని వాక్యము సెలవిస్తుంది. ఓర్పు అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఓర్పు కలిగి ఉంటాము అంటే దేవుని పైన నమ్మకం కలిగి ఉండడం. దేవుని పైన నమ్మకం మాకెందుకు లేదండి, ఉండడం వల్లనే కదా ఈ విధంగా జీవిస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఆ నమ్మకము నీ జీవితంలో ఎటువంటిది జరగనప్పుడు, నీవు అనుకున్నది కొంచెము కూడా ముందుకు జరగనప్పుడు కూడా కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, నీవు చేసిన ప్రార్థనకు జవాబు లేట్ అవుతున్నా నీ హృదయములో నా యేసయ్య నాకు దీనిని ఇవ్వగలడు అనే విశ్వాసం నీవు కలిగి ఉండాలి. నీ హృదయములో ఒక ఆలోచన పుడుతుంది, ఏంటి ఎంత చేసినా దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నాను, దేవుని పైన నమ్మకం పెట్టుకున్నా గానీ ఏ అద్భుతం నా జీవితంలో జరగడం లేదు అని. అటువంటి ఆలోచనలు నీ నుండి నువ్వు తొలగించుకోవాలి. అపవాది ఆలోచనలు, దేవునికి వ్యతిరేకరమైనటువంటి ఆలోచనలను, నీ విశ్వాసాన్ని తగ్గించే ఆలోచనలను నీవు జయించాలి. ఇవన్నీ చేస్తుంటేనే నీవు ఓర్పు కలిగి ఉన్నావు అనడానికి రుజువు. కాబట్టి
ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీవు అనుకున్నట్లు కార్యాలు జరగడం లేదు, ఇంకెప్పుడు జరుగుతుందో, అసలు జరుగుతుందా లేదా అని నీవు కృంగిపోకు. అన్ని చేసినా నీవు ఓర్పు కూడా కలిగి ఉండు, అది నీకు అవసరం. అప్పుడు నీవు దేవుడు చేసినటువంటి వాగ్దానమును తప్పక పొందుకుంటావు. ఓర్పు పట్టకుండా వ్యతిరేకమైన ఆలోచనలు చేసి ఆ విలువైన వాగ్దానమును కోల్పోవద్దు. నీ జీవితంలో నీకు యేసయ్య చేసిన ప్రతి వాగ్దానము ఓర్పుతో సహించి పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి తండ్రి, గడిచిన అక్టోబర్ మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక నూతనమైనటువంటి నవంబర్ మాసంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క మేలుల చేత మమ్మల్ని నింపండి ప్రభా. అద్భుతమైన కార్యాలు మా పట్ల జరిగించండి అయ్యా. మరి తండ్రి, ఓర్పుతో అయ్యా మాకు ఇచ్చినటువంటి వాగ్దానమును మేము స్వతంత్రించుకోవాలని అయ్యా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, వ్యాధి బాధలతో ఉన్నారో అయ్యా మరి తండ్రి వారిని బట్టి మొరపెడుతున్నామయ్యా. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి, బలహీనతను బలంగా మార్చండి అయ్యా. కృంగిపోతున్న వారిని తండ్రి సంతోషముతో మీరు నింపండి దేవా. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను బలపరచండి. మీ యొక్క మహిమైశ్వర్యములో వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఇల్లు గడవనటువంటి పరిస్థితులు, కుటుంబముల సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వాటన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి కుటుంబములో తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును వారికి మీరు దయచేయండి నా తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి అయ్యా. మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేయండి. పాపమును అసహించుకునే మనస్సును దయచేయండి. మీ యొక్క మాటకు లోబడేటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా వివాహాల విషయంలో ప్రభా మీ యొక్క చిత్తం ఏమిటో గ్రహించేటువంటి మనస్సును వారికి దయచేయండి అయ్యా. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పతనం చేసుకోకుండా మీ యొక్క జ్ఞానము కలిగి బిడ్డలు ఆలోచించేటువంటి కృపను దయచేయండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభా. మీ కాపుదలలో వారిని భద్రపరచండి దేవా. అదే విధంగా అయ్యా మరి తండ్రి ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి రక్షణ లేక, మారు మనస్సు లేక, మీ సువార్తకు లోబడక వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. మీరే సహాయము చేయండి తండ్రి. వారికి రక్షణను, మారు మనసును అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా దేవా, దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి యొక్క తండ్రి పరిచర్యను మీరు దీవించండి నా ప్రభా. నిరంతర ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించండి దేవా. సంఘాలను తండ్రి మీరు విస్తరింప చేయండి అయ్యా. సంఘానికి మీరే శిరస్సు అయి ఉండండి దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా సువార్త చేస్తున్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. ఆర్థికంగాను మరి తండ్రి, ఆత్మీయంగాను మరి తండ్రి జ్ఞానంలోను తండ్రి వారికి తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. మిషనరీస్ ని కూడా మీరు దీవించండి, కాచి కాపాడండి నా ప్రభా. మీ యొక్క కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా అయా మరి తండ్రి అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, సఖ్యత కలిగినటువంటి దేశముగా, ఎటువంటి తండ్రి అయా మరి తండ్రి విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి దేవా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడే ఉండండి. వారిని మీరే ధైర్యపరచండి, బలపరచండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని
ఉంటున్నావు ప్రభా, అట్టి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.